ఈనాడులో ప్రధానంగా వచ్చిన అంశం లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం. ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన సీఎం. ఇది వార్త. అంటే ఏంటి లాజిస్టిక్స్ హబ్గా మార్చడం అంటే, ఎగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా మనకున్న కోస్టల్ లైన్ని అభివృద్ధి చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అని అంటూ ఉంటారు కదా, ఆయన దార్శనికతతో కొన్ని ఆలోచనలు చేస్తారు, అద్భుతమైన ఆలోచనలు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరే ఉండాలన్నది నా ఆలోచన. తెలంగాణ డ్రై పోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని భావిస్తోంది. గోదావరి కృష్ణా నదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునే అవకాశం ఉంది. చూడండి, అంటే సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం అంటారు కదా, అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఏదైనా సంక్షోభం అనిపిస్తే దాంట్లో అవకాశాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేక అధోగతి పాలైంది. ఎందుకంటే మనము ఎక్కువగా హైదరాబాద్ మీద డిపెండ్ అవ్వటం వల్ల, చాలా వరకు హైదరాబాద్ అనేది రాజధానిగా పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఆదాయ వనరు అనేది తగ్గిపోయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనకున్న అత్యద్భుత సహజమైన వనరు ఏంటంటే కోస్టల్ లైన్. గుజరాత్ దేశంలోని అతిపెద్ద కోస్టల్ లైన్ కలిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం. 972 కిలోమీటర్ల మేర కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే, పర్ఫెక్ట్గా దీన్ని వాడుకోగలిగితే ఖచ్చితంగా మరో లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళచ్చు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి, అంటే 972 కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్లు అంటే 918 నుంచి దాదాపు 19 పోర్ట్లు ఇక్కడ వస్తాయన్నమాట. అంటే 18 పోర్ట్లు 19 పోర్ట్లు ఏర్పాటు చేసుకోగలిగితే డెఫినెట్గా మనము ఇతర రాష్ట్రాలకు కూడా మనము కొంత సహాయం చేయొచ్చు. సో తద్వారా మనం ఆదాయం పొందొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు, తెలంగాణ రాష్ట్రానికి అసలు సముద్ర మార్గం లేదు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఉంటాయి, వీళ్ళకు కూడా ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. వీళ్ళు ఎక్కడో చెన్నై నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తడిచి మోపిడి అవుతూ ఉన్నాయి రవాణా ఖర్చులు. అలాంటప్పుడు తెలంగాణకు మనమే మచిలీపట్నం ద్వారా ఒక డ్రై పోర్ట్ని ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకోగలిగితే వాళ్ళకి చాలా బాగుంటుంది. దానికి వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. సో ఎట్ ద సేమ్ టైం నదీ మార్గాలను కూడా ఎందుకు మనం జల రవాణా మార్గాలుగా ఎందుకు మార్చుకోకూడదు అనేది చంద్రబాబు గారు ఆలోచన. మరి అది ఎంతవరకు సాధ్యమవుతే 1500 కిలోమీటర్ల మేరకు అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమైతే సాధ్యాలు పరిశీలించాలి. కానీ ప్రతి 50 కిలోమీటర్లకు కాకపోయినా ప్రతి 100 కిలోమీటర్లకైనా అట్లీస్ట్, అంటే మరి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాబ్లం ఏంటంటే మరీ ఎక్కువగా ఆలోచిస్తారు. మరి అంత కాకుండా కొంచెం అన్నా మనం ఆలోచించగలిగితే ఒక 10 పోర్ట్లు కనుక ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా పరిశ్రమలు మీరు చూడండి, పరిశ్రమలు ఎందుకు చెన్నై చుట్టూతా కేంద్రీకృతమై ఉంటాయి? హైదరాబాద్ కంటే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు హైదరాబాద్లో తక్కువ ఉన్నాయి, తెలంగాణలో తక్కువ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అది కూడా. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా తక్కువగానే. కానీ చెన్నై చుట్టుపక్కల చూడండి విపరీతంగా ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ ఉండటానికి కారణం ఏంటంటే ముడి సరుకు వాళ్ళకి రావటం, లేకపోతే యంత్ర విడిభాగాలు రావటం, ఇలాంటివన్నీ కూడా రావటానికి సముద్ర మార్గం రావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి? ఇతర దేశాల నుంచి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? డెఫినెట్గా ఇవాళ విశాఖపట్నంలో కూడా ఫార్మా రంగం అభివృద్ధి చెందుతూ ఉందంటే రీజన్ ఏంటంటే ముడి సరుకు ఈజీగా విశాఖపట్నం పోర్టుకు వస్తుంది, దిగుమతి చేసుకుంటారు. సో అక్కడ ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా అంటే 2 మార్గాలే మనకు కనపడుతున్నాయి. సో రోడ్డు మార్గం అయితే రాదు ఇతర దేశాల నుంచి, చాలా టఫ్ జాబ్ అది. సో ఒకటి ఏంటంటే ఎయిర్ అంటే వాయు మార్గం, రెండవది జలమార్గం. జలమార్గాన్ని కనుక ఎంచుకుంటే చాలా చీపెస్ట్ అనమాట జలమార్గం. ఆ జలమార్గంలో రవాణా చేయగలిగితే ఇవాళ కూడా మనకి టన్నుల కొద్దీ, కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఓర్ మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతూ ఉంది. ఎక్కడి నుంచి? కృష్ణపట్నం నుంచి ఎగుమతి అవుతూ ఉంటుంది. సో రాయలసీమ నుంచి వచ్చిన ఐరన్ ఓర్ మొత్తం కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి ఎగుమతి అవుతూ ఉంటుంది. సో ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు, ఇదంతా కూడా పక్కన అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు ఇస్తుంది. కాబట్టి ఈవెన్ మనకు అక్కడ నెల్లూరు దగ్గర ఉండే ఒక సెజ్ కూడా
ఆ సెజ్ కూడా పారిశ్రామిక సెజ్ అది కూడా ఇవాళ నడుస్తుందంటే శ్రీ సిటీ అది కూడా నడుస్తుందంటే కారణం ఏంటంటే చెన్నై పోర్ట్ ఉంది, ఇటు కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఎగుమతో దిగుమతో చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రతి 100 కిలోమీటర్ల కన్నా అట్లీస్ట్ ఒక పోర్ట్ ఏర్పాటు చేయగలిగితే ఉపాధి కలుగుతుంది. అలాగే మనకు స్థానికంగా పరిశ్రమలు వస్తాయి. అట్లానే ఇతరత్ర అనేక ప్రయోజనాలు దీనివల్ల కలిగే అవకాశం ఉంది. సో ఒక మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. ఇది సంపద సృష్టించే ఆలోచన.